నార్మల్ గా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సంవత్సరం పడుతుంది అంటారు. విడాకులు కావాలని భర్త అడుగుతున్నాడని భార్య సుజాత తన సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. సమస్యను పరిష్కరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు, అలాగే సైకాలజిస్ట్ నాగిరెడ్డి గారు. మరి సుజాతని ఇప్పుడు ఇక్కడ పిలుద్దాం. సుజాత రామ్మ. నమస్కారం మేడం. నమస్తే. సార్. ఏం చేస్తూ ఉంటావు? నేను పెళ్ళికి ముందు షాపింగ్ మాల్లో చేసేదాన్ని మేడం. నా భర్త డెలివరీ బాయ్ మేడం. ఓకే. అతని వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఏం ప్రాబ్లమా? అతనికి నాకు రీసెంట్గా 2 నెలల ముందు పెళ్ళయింది మ్యామ్. ఓకే. పెళ్ళైన 2 నెలలకే మా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది. మీది లవ్ మ్యారేజా? లేదు మ్యామ్, పెద్దలు కుదిర్చిన పెళ్ళి. పెద్దలు కుదిర్చిన పెళ్ళే. 2 నెలల్లో డిస్టర్బెన్సెస్ ఏంటి? అంటే పెళ్లికి ముందు మీరు మాట్లాడుకోవడం లాంటిది ఏమైనా జరిగిందా? జరిగింది. అప్పుడు బానే ఉందా? బాగానే ఉంది. మరి పెళ్ళైన తర్వాత డిస్టర్బెన్సెస్ దేనికి? పెళ్ళికి ముందు నుంచే. పెళ్లికి ముందు నుంచే మరి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మరి పేరెంట్స్ చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా. అంటే ఎంగేజ్మెంట్ అయిన 8 నెలల నుంచి కొంచెం కొంచెం మారాడు మ్యామ్. ఎంగేజ్మెంట్ అయినా అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఎంత గ్యాప్ ఉండింది? 8 మంత్స్. 8 మంత్స్. 8 మంత్స్ తర్వాత మారాడు. అంటే ఎలా మారాడు? పెళ్ళికి ఇంకా వారం ఉంది అనగా కొంచెం కొంచెం అవాయిడ్ చేయడం, మారడం జరిగింది. అంటే ఆ మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు చక్కగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంతా బాగుందా? అంతా బాగుంది. అంటే దేని వల్ల మారుంటాడు? అదే తెలియదు మ్యామ్. వారం రోజులు అయ్యింది. కొంచెం కొంచెం టెన్షన్ గా, సరిగ్గా మాట్లాడకపోవడం, అవాయిడ్ చేయడం ఉండేది మ్యామ్. సర్లే టెన్షన్ ఉంది పెళ్లి గురించి అనుకున్నాను. పెళ్ళి అయితే సరిపోతుంది, తర్వాత అన్ని సర్దుకుంటాయి అనుకున్నాను. పెద్దవాళ్ళతో డిస్కస్ చేసావా నువ్వు? లేదు మ్యామ్, చేయలేదు. చెప్పలేదు. పెళ్ళైన మొదటి రోజు కూడా అసలు మేమిద్దరం శారీరకంగా కలవడం కానీ ఏమీ లేదు. సర్లే ఫస్ట్ రోజు కదా, ఇంకా టెన్షన్లో ఉన్నాడేమో కొని నేను కూడా కొంచెం అనీజీగా ఉన్నాను కదా అని ఇంకా నేను ఇబ్బంది పెట్టలేదు. 2వ రోజు నుంచి కూడా సేమ్ అదే ప్రాసెస్లో జరిగేది. ఏం మాట్లాడడం కానీ, నన్ను అవాయిడ్ చేయడం, నేను మాట్లాడినా ఏ మాటకి సమాధానం ఇవ్వకపోవడం, ఇలా చేసేవాడు. సో ఏం మాట్లాడకుండా ఉండడం అనేది అంటే ఇప్పుడు 8 మంత్స్ అనేది మీరు చక్కగా మాట్లాడుకున్నారు. పెళ్లికి ముందు వారం రోజుల నుంచి మాత్రం తనని అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకు? నీ నుంచి ఏమైనా తప్పు జరిగిందా? లేదు మేడం, అలా ఏం జరగలేదు. మరి అతను నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అనుకుంటున్నావు? అదే తెలియక ఒక రోజు ఫోన్ చెక్ చేస్తే ఒక నెంబర్ రిపీటెడ్ గా మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఓకే. అయితే ఆ నెంబర్ కి కాల్ చేసి ఎవరో చూద్దాం అనుకుంటే అంత ధైర్యం చేయలేక మరి చేయలేదు మ్యామ్. మరి 2 నెలలే అయ్యింది కదా పెళ్ళయి, ఇంకా పెద్దలతో చెప్పడం కూడా బాగోదు అని ఇంకా చెప్పలేదు. వాళ్ళు కూడా టెన్షన్ పడతారని ఇంకా చెప్పకుండా అలానే ఉంది. రిపీటెడ్ గా ఒక నంబర్ నుంచి కాల్ వస్తున్నప్పుడు నువ్వు కాల్ చేసి ఒక్కసారి ఎవరనేది కనుక్కోవాల్సింది కదా. భయపడి చేయలేదు. దేనికి భయం? ఏమైనా అవుతుందేమో. ఏమవుతుంది? అతను నీతో మాట్లాడట్లేదు, నీతో కాంటాక్ట్ లోనే లేనప్పుడు భయం దేనికి? పెద్దవాళ్ళకన్నా చెప్పాలి. పోనీ మీది లవ్ మ్యారేజ్ కూడా కాదు. ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడలేదు నాతో అని చెప్పి అట్లీస్ట్ నువ్వు అడగాలి కదా. ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడావు, మళ్ళీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేకపోయావు అని చెప్పేసి నువ్వు అడగాలి. అడిగితే ఏం మాట సమాధానం ఇచ్చేవాడు కాదు. అడిగితే సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు చక్కగా మాట్లాడాడు, పెళ్లికి ఒక వారం ముందు నుంచి నీతో మాట్లాడలేదు. అంటే అలా కూడా ఉంటుందా? అలా మాట్లాడినప్పుడు అప్పుడే నువ్వు నీ డౌట్ ని క్లారిఫై చేసుకోవాలి కదా. పెళ్లి మటుకు వెళ్ళకూడదు కదా, పెళ్లి వరకు వెళ్ళకూడదు కదా. ఎందుకు అలా చేయలేదు? ఇంకా టెన్షన్ లో ఉన్నాడు అనుకొని మరి. అవును, అదే పెళ్లి నువ్వు కూడా చేసుకుంటున్నావు కదా, నీకు లేని టెన్షన్ ఆయనకేంటి? అప్పటి వరకు బాగానే మాట్లాడాడు అన్నావు కదా. మరి ఎంగేజ్మెంట్ కూడా చక్కగా కలిసి అందరి సమక్షంలోనే చేసుకున్నారు కదా. టెన్షన్ పడితే అప్పుడు కూడా టెన్షన్ పడాలి. పోనీ అడగాల్సింది కదా నువ్వు, నీకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా, ఎందుకు నువ్వు ఇలా ముభావంగా ఉంటున్నావు అని అడగాలి కదా. సో తప్పేమన్నా నీ వైపు నుంచే ఉందేమో, నీ నుంచి ఆయన ఏమైనా హట్ అయ్యాలా మాట్లాడట్లేదేమో అని నాకు అనిపిస్తోంది. అంటే నాకు నీ దగ్గర నుంచి ఆన్సర్ కరెక్ట్ గా రావట్లా. అంటే నువ్వేమన్నా దేనికన్నా భయపడుతున్నావా? లేదు. అంటే అతను నిన్ను అవాయిడ్ చేయడానికి నీ సైడ్ నుంచి ఏమన్నా డిఫెక్ట్ ఉందా? అరేంజ్ మ్యారేజ్, ఇద్దరు ఇష్టపడ్డారు, 8 మంత్స్ మాట్లాడుకున్నారంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే. ఇంకా ముందన్న పెట్టాలి, అది కూడా చేయలేదు. ఏది కాకుండా ఎందుకు ఇలా సైలెంట్ కూర్చున్నా? సుజాత ఒక్క మాట చెప్పు. ఇప్పుడు మీకు వారం ముందు కదా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది, వారం ముందు నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంతకు ముందు మీ మధ్య కమ్యూనికేషన్ అంతా బానే ఉందా? బానే ఉంది. 100% బాగుందా? అంటే మీరు బయటకు వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం అట్లాంటివి జరిగాయి? ఎవ్రీథింగ్ బాగానే, హోటల్స్కి వెళ్ళడం అన్ని బాగానే ఉన్నాయి. ఆ 1 వీక్ లో నువ్వు ఒకటి గమనించావు,
అంతే కదా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో అంటే ఒక సగటు ఆడపిల్లగా తన ఆలోచన ఏంటంటే వారం ముందు తను గమనించింది సర్దుకుంటుందిలే అంటే కామన్గా ఇప్పుడు పిల్లలకి సీరియల్ ప్రభావం కానీ సోషల్ మీడియా ప్రభావం కొంత ఉంటుంది కదండి. ఫ్యామిలీకి ఇమీడియట్గా చెప్పేస్తే ఆడపిల్లకి పెళ్లి చేయడమే కష్టం. ఆ పెళ్లి జరిగిన తర్వాత విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఒక 2 నెలలు ఇట్లాంటి ఇబ్బంది జరిగిందంటే బహుశా వాళ్ళ కుటుంబ పరిస్థితులు రీత్యా అమ్మ ఆ విషయాన్ని చెప్పలేకపోయి ఉంటుంది. ఇప్పుడు 2 months లో అమ్మాయి ధైర్యంగా ఇక్కడ వరకు రాగలిగింది. మరి అదే ప్రశ్న మీ ఆయన ఎందుకు అడగలేకపోయావు నువ్వు? మీ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పలేకపోయావు? అది కూడా ఇస్తాను అని అంటున్నాను. 2 నెలలకే 2 నెలలకే. సుజాత ఒక చిన్న విషయం అమ్మ, జనరల్గా మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో అమ్మ నాన్న మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విషయాన్ని మనం చెప్తాం కదమ్మా. వారం ముందు నుంచి ఆయన బిహేవియర్ నీకు తేడా ఉందని తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మన ఇంట్లో కూడా వివాహం అయిన వెంటనే ఫస్ట్ నైట్ తర్వాత సంబంధించి పిన్నులు అత్తలు వాళ్ళు మనల్ని అడుగుతారు కదా, అట్లీస్ట్ మీ మేనత్తకు పిన్నికు మీ కుటుంబ సభ్యులకి ఎవరికి మీ సమాచారం చెప్పాలి కదా తల్లి. అంత అమాయకంగా ఉంటే ఎలాగా? ఇంకోటి విడాకులు అని అడిగినప్పుడు మరి అప్పుడైనా అడగాలి కదా, విడాకులకు కూడా ఒక రీజన్ ఉండాలి కదా. ఏంటి అప్పుడైనా నువ్వు అడగాలి కదా, కారణం ఏంటని? అడగలేదు. అడగలేదు మేడం ఇక్కడ అంటే అతను ఏమన్నా నీ మీద చేయి చేసుకోవడం కానివ్వు, ఎప్పుడన్నా తిట్టడం కానివ్వు, చాలా ఇలాంటి ఏమన్నా అలాంటివి హెరాస్మెంట్ లాంటివి ఏమైనా ఏమీ చేశాడా నువ్వు భయపడడానికి? ఏమీ లేదు. ఎప్పుడు గట్టిగా అరవడం గానీ కొట్టడం గానీ. మరి ఎందుకు భయపడ్డావు నువ్వు అడగకుండా? అప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా, మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తాయని ఆలోచన. శివాణి గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంటే ఆడపిల్లలు అందరూ ఒకేలా ఉండరండి. కానీ ఈ విషయంకి వచ్చినప్పుడు ఆడపిల్లలాగా ఆలోచించింది. అంత తొందరగా ఎలా అంటే ఈ రోజు కాకపోతే రేపు అనుకుంటుంది. కానీ ఎంత తొందరగా ప్రాబ్లం వస్తుందన్న సంగతి తను కూడా ఊహించి ఉండదండి. బహుశా ఇట్లా ఆమె మానసిక స్థితి ఏంటంటే కొద్దిగా భయస్తురాలు, బిడి ఉంటుంది. సేల్స్ రంగంలో పనిచేసి ఉండొచ్చు కాక అక్కడ కూడా సగటు ఆడపిల్లలాగా ఆలోచించింది తను. ఏ మనిషి ఇంకో మనిషిలో ఆలోచించరు. ఈ అమ్మాయి పూర్తి స్థాయిలో ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబంలోంచి రావడం అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి అమ్మాయికి సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, ఇంత మనం మాట్లాడిన తర్వాత ఈ నిమిషం మటుకు కూడా ఆ అమ్మాయికి తను ఎందుకు తన భర్త విడాకులు కోరుతున్నాడు అన్న విషయం తనకు తెలియదు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ లేదు. అమ్మాయి దగ్గర సైలెంట్ కూర్చుండిపోయింది. సో ఇలా ఎవరు కూడా ఉండకూడదు. పెళ్లి అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఆ హస్బెండ్ తోనే మనం ఉంటాం. మంచో చెడో మనం తల్లిదండ్రులతో ఎలాగైతే క్లోజ్ గా ఉంటామో ఇంకా నెక్స్ట్ మనం టేక్ కేర్ చేసేది అంతా కూడా అతనే. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా నీ ఇష్టాలు, నీకు ఇష్టం లేనివి, నీకు నచ్చనివి ప్రతి ఒక్కరు కూడా అతనితో షేర్ చేసుకోవాలి. అతని గురించి నాకు తెలియదు, ఎందుకు అంటున్నాడో తెలియదు అన్న మాటే ఉండకూడదు. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కటి తెలుసుకొని మన లైఫ్ పార్ట్నర్ ని మనం చూస్ చేసుకోవాలి. సుజాత ఇప్పుడు నీకు విషయం అర్థమైంది కదా, నీకు జరిగిన అన్యాయం ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది. సుమారు 8 నెలలు ఒక వారం తీసేస్తే 8 నెలలు మీరు కమ్యూనికేషన్లో ఉన్నారు. ఎప్పుడు కూడా నీకు ఎలాంటి అనుమానం రాలేదు ఆయన మీద? రాలేదు సార్. ఏమాత్రం రాలేదు. రాలేదు.